నా పేరు మెడతాటి భాస్కర్ కుమార్ అండి. పుట్టింది 1974 తెనాలిలోనే. వ్యాపార నిమిత్తం 2002లో ఈస్ట్ గోదావరి మండపేట వెళ్ళాను. అలాగే 2014లో రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అవడం కోసం నేను విజయవాడ షిఫ్ట్ అయ్యానండి. ఓకే, 2014లో నేను రియల్ ఎస్టేట్కి విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఒక సంస్థలో జాయిన్ అయ్యండి. ఆ సంస్థకి అద్భుతమైన లాభాలు ఇచ్చాను. 6.5 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేసి బల్క్ బిజినెస్ ఇచ్చానండి. దాంతో పాటు నాకు ఒక ఆలోచన వచ్చింది, స్వతంత్రంగా మనం కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుందని నాకు చిన్న ఆలోచనతో నేను 2020 జూన్ 11వ తారీఖు అంజనీ ప్రాపర్టీస్ అనే సంస్థ స్థాపించానండి. సార్, అంజనీ ప్రాపర్టీస్ యొక్క మెయిన్ మోటో ఏంటి సార్? నాకు ప్రకృతి అంటే ఇష్టం సార్. ప్రకృతితో పాటు ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇవ్వాలనే చిన్న దృక్పథంతో నేను అంజనీ ప్రాపర్టీస్ సంస్థ స్థాపించానండి. అంజనీ ప్రాపర్టీస్లో ఇప్పటికి 4 వెంచర్ వేసాను సార్. మొదటి వెంచర్ పేరు వచ్చేటప్పటికి అనిమావనం, దాంట్లో శ్రీగంధం మహాగని వేశానండి. రెండో వెంచర్ పేరు మణిమావనం, దాంట్లో శ్రీగంధం మహాగని ఖర్జూరం వేశానండి. మూడో వెంచర్ పేరు శుభాంగి వనం, దాంతో శ్రీగంధం మహాగని అవకాడో వేశాను. 4వ వెంచర్ పేరు ఐంద్రి వనం, దాంట్లో శ్రీగంధం మహాగని అవకాడో వేశానండి. ఈ అవకాడో ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఇచ్చే ఫ్రూట్ కాబట్టి కస్టమర్స్ అందరికీ ఆరోగ్యంతో పాటు ఆదాయం వచ్చే విధానాన్ని క్రియేట్ చేసి ఒక సిస్టమేటిక్గా డిఫరెంట్ కాన్సెప్ట్తో అవకాడో ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేశానండి. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మీరు 4 వెంచర్లు స్టార్ట్ చేశారు. ఈ 4వ వెంచర్లో మీకు ఏదైనా ఒక స్పెషాలిటీ అన్న ఉందా? సో 4వ వెంచర్లో స్పెషాలిటీ వచ్చేటప్పటికి పేరు ఐంద్రి వనం అండి. ఈ వెంచర్లో స్పెషాలిటీ ఏంటంటే ఒకే పెట్టుబడిపై 3 ఆదాయాలు, 1 అవకాడో, 2 మహాగని, 3 శ్రీగంధం. దీంతో పాటు ఈ వెంచర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వెంచర్కి వెరీ నియర్గా బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్తుందండి. ఇది 165 అడుగుల రోడ్డు అండి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సో మన వెంచర్కి తీసుకున్న కస్టమర్స్కి ల్యాండ్ అప్రిసియేషన్ బీభత్సంగా వస్తుంది. ల్యాండ్ అప్రిసియేషన్ బాగా పెరుగుతుందో పాటు మొక్కల మీద ఇన్కమ్ కూడా బాగా వస్తుంది సార్. సో దానివల్ల ఈ వెంచరు బాగా స్పీడ్గా అయిపోతుందండి. ఫస్ట్ 3 వెంచర్స్ ఎన్ని ఎకర్స్లో వేశారు సార్? మొదటి వెంచర్ వచ్చేటప్పుడు అనిమావనం అండి, అది 32 ఎకరాలండి. రెండో వెంచర్ వచ్చేటప్పుడు మణిమావనం, అది 27 ఎకరాలు. మూడో వెంచర్ వచ్చేటప్పుడు శుభాంగి వనం, అది 23 ఎకరాలండి. 4వ వెంచర్ ఐంద్రి వనం, ఇది 39 ఎకరాలు సార్. ఈ వెంచర్ వచ్చేటప్పటికి మనకి అద్దంకి నుంచి 13 కిలోమీటర్ దూరంలో, అంటే విజయవాడ నుంచి చెన్నై హైవే రోడ్లో కానీ కేవలం 30 నిమిషాల జర్నీలో, అలాగే హైదరాబాద్ నుంచి చెన్నై హైవేలో కేవలం 20 నిమిషాల జర్నీతో, అలాగే బెంగళూరు నుంచి గ్రీన్ఫీల్డ్ హైవేకి వెరీ నియర్గా 3 హైవేల మధ్యలో దగ్గరలో ఈ 3 వెంచర్లు వేయడం జరిగిందండి. చాలా చోట్ల రియల్ ఎస్టేట్లో అట్లా వెంచర్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు అవకాడోలోనే ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ పెట్టుబడి పెడతాం వల్ల కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఇది ఫామ్ ల్యాండ్ అంటే అందరికీ తెలుసు, కానీ అవకాడో ఫామ్ ల్యాండ్, అవకాడో అనే ఫ్రూట్ వల్ల కస్టమర్కి ఆరోగ్యంతో పాటు ఆదాయం వచ్చే విధానాన్ని తేల్చడానికి కారణం ఏంటంటే 5వ సంవత్సరం నుంచే దీని ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కస్టమర్కి. ఇది వచ్చేటప్పటికి అవకాడో మెక్సికన్ జాతి మొక్క. సో షార్ట్ టర్మ్లో గ్యారంటీడ్ కస్టమర్కి ఇన్కమ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వెంచర్లో అవకాడో వేశాను సార్. ఓకే, చాలా మందికి అసలు ఈ అవకాడో ఫ్రూట్ అనేది మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది చాలా మందికి తెలియదు. సో మీరేమన్నా ఒక 2 పాయింట్లు ఆ ఫ్రూట్ గురించి చెప్తారా? ఈ అవకాడో అనేది ప్రపంచ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ అండి. అసలు ఇది మెక్సికన్ జాతి మొక్క. దీనికి మన ఇండియాలో ఇండియన్ యాష్ వెరైటీ మొక్క మాత్రమే మనకు బతుకుతుంది. సో ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఈ ఫ్రూట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే బాడీలో ఎనర్జెటిక్ లెవెల్స్ పెంచుతుందండి, అలాగే షుగర్ కంట్రోల్ చేస్తుంది, సెక్స్ లెవెల్స్ని పెంచుతుంది, అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది. అలాగే దీని జ్యూస్ కానీ అలాగే దీని ఫ్రూట్ని కానీ మనం పర్ డే డైలీ కనుక తీసుకుంటే ఎనర్జెటిక్ లెవెల్స్ మన ఎక్స్ట్రాడరీగా మనం పెంపొందుతుంది సార్. అవకాడో ఫామ్ ల్యాండ్తో పాటు మీరు మీ వెంచర్లో ఇస్తున్న మిగతా మొక్కల గురించి చెప్పండి. రెండోది వచ్చేటప్పటికి మహాగని అండి. అది మహాగని అనేది ప్యూర్లీ ఆక్సిజన్ ప్లాంట్ అండి. 365 రోజులు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ రిలీజ్ చేసే ఏకైక మొక్క. అలాగే యాంటీ రేడియేషన్ ప్లాంట్ అండి. ఇది 60 నుంచి 80 అడుగులు పెరుగుతుందండి. ఇది వుడ్ అండి. ఇది దేనికి వాడతారంటే చిన్న చిన్న పడవల దగ్గర నుంచి పెద్ద పెద్ద షిప్పులు తయారు చేసే వుడ్డే మహాగని. అలాగే మల్టీప్లెక్స్ థియేటర్ సౌండ్ ప్రూఫ్ వుడ్ ఫ్లోరింగ్ తయారు చేస్తారు. సో ఇది వచ్చేటప్పటికి దీనికి 5వ సంవత్సరం స్కై ఫ్రూట్ అని ఒక పండు వస్తుందండి. దీన్ని ఆకాశ పండు అంటారు. అన్ని చెట్టు ఫలాలు నేలను చూస్తుంటే ఈ చెట్టు ఫలం ఆకాశాన్ని చూస్తుంది, అందుకే దీన్ని స్కై ఫ్రూట్ అంటారండి. ఇది వచ్చేటప్పటికి ఒక పండుకి వచ్చేటప్పటికి 10 నుంచి 11 గింజలు ఉంటాయి.
ఇది షుగర్ కంట్రోల్ చేస్తుందండి. ఈ ఈ గింజల వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అండి. షుగర్ లేని వ్యక్తులు కూడా తినొచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ అండి. ఇది మనకి 9వ సంవత్సరం ఆదాయం వస్తుంది సార్. 3వ పంట వచ్చేటప్పుడు శ్రీగంధం అండి. శ్రీగంధం గురించి అన్నీ తెలుసు. శ్రీగంధం గురించి అందరికీ కూడా బాగా తెలుసు అండి. శ్రీగంధం ప్రతి ఇంట్లోనూ ప్రతి వస్తువులోనూ వాడే మన పెర్ఫ్యూమ్స్ వాడుకోవచ్చు, గంధం పౌడరు, అలాగే ఫేస్ పౌడరు, అలాగే ఆయిల్, అన్నిటికీ రకరకాలుగా దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు అండి. సో శ్రీగంధం చెట్టు అంతా ఒక ఎత్తు అయితే చెట్టు కింద వేళ్ళు ఉంటాయండి. ఆ వేళ్ల నుంచి ఆయిల్ తీస్తారు. ఆ ఆయిల్ మన ఇండియాలోనే పంజాబ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఆయిల్ దేనికి వాడతారంటే మనం పెర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు 24 గంటల స్మెల్ నిలబడుతుంటే వాడే రా మెటీరియలే శ్రీగంధం ఆయిల్ అండి. సో శ్రీగంధం కూడా మంచి కస్టమర్కి మంచి ఆదాయం ఇచ్చే మొక్క అండి, కమర్షియల్ ప్లాంట్ అండి. ఇన్ని రకాల పంటలు, ఇంత ఆదాయం ఇచ్చే పంటలని మీరు ఇస్తున్నారు కదా, ఈ లెక్కన వెంచర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి? లేదు సార్, మీరు మంచి ప్రశ్న వేశారు. అందరికీ అందుబాటు ధరలో ఇద్దామనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి అందుబాటుగా ధరలో ఇద్దామని చెప్పి గజం కేవలం 705 రూపాయలండి. 22 సెంట్ల భూమి 7,50,000 రూపాయలు మాత్రమే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజినెస్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.